హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారి నవల నీరాజనం ఆడియోగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు నీరాజనం నవల ఆడియో 8వ భాగం అందించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. 10 రోజుల తర్వాత మేనక ఆ సాయంత్రం బజార్ నుండి తిరిగి వస్తోంది. ఈ 10 రోజుల్లో మేనక బాగానే కోలుకుంది. ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవడంలో తనెంత పొరబడింది గుర్తుకు వచ్చేది. దొడ్లో ఏ బట్టలో ఆరేస్తున్న మేనక తలెత్తి ఆకాశం వైపు చూసేది. అక్కడ నీలాకాశంలో తెల్ల మబ్బులు గుంపులు గుంపులుగా తరలి వెళుతూ ఉండేవి. నల్లటి పక్షులేవో బారులు తీరి ఎగురుతూ ఉండేవి. మందార చెట్టు మీద పిచ్చుకల రొద, వీధిలో పిల్లలాడుకునే శబ్దం, ఇవన్నీ ఒక అనిర్వచనీయమైన ఆనందమిస్తున్నట్టుగా ఉండేవి. అమ్మో, చచ్చిపోతే ఏముంది? చీకటి, నల్లటి గుహలాంటి అనంతమైన చీకటి. మేనక శరీరం జలధరించేది. సమయానికొచ్చి రక్షించిన హరికృష్ణ గుర్తుకొస్తే మేనక మనసు కృతజ్ఞతాభావంతో నిండిపోయేది. అతను జీవితం గురించి చెప్పిన మాటలు మేనక లేత మనసులో ధైర్యం, ఉత్సాహం అనే బలమైన బీజాలుగా నాటుకున్నాయి. మేనకకి ఏదో విశ్వాసం మనసంతా నిండి ఉన్నట్టుగా ఉంది. జీవితమంటే ఇప్పుడేమీ భయం లేకుండా ఉంది. హరికృష్ణ తనని మహాప్రమాదం నుంచి రక్షించాడు. సుడిగుండంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరైపోతున్న తనని అలవోకగా ఎత్తి గట్టుమీద నిలబెట్టాడు. జీవితాంతం మనసులో అతనికి గుర్తు వచ్చినప్పుడల్లా నమస్కరించడం మినహా తనింకేం చెయ్యగలదు? అతను క్లినిక్లో ఒకరి క్రింద పనిచేస్తున్నాడు. ఇలా తను సాయపడిన వ్యక్తులకయ్యే డబ్బు ఖర్చు తన జీతంలో నుంచి చెల్లిస్తాడట. అతని చెల్లెలు సునీత మరణం ఆ కుటుంబంలో ఆరని దుఃఖాగ్ని. మేనక దగ్గర అతనొక్క పైసా కూడా ఫీజు తీసుకోలేదు. మేనకకి ఎలాగో అనిపించింది. ఇంటికి వచ్చిన మేనకకి అతనికేమివ్వాలో తోచలేదు. అతనిని తను జీవితాంతం మరచిపోలేదు. తను గుర్తుగా అతనికి కూడా ఏదైనా ఇవ్వాలి అనిపించేది. ఇంట్లో ఏదీ కనిపించలేదు. చివరికి మేనక తల్లి కత్తిరించి పడేసిన కొత్త గుడ్డల పీలికలన్నీ తీసుకుంది. 4 రంగుల గుడ్డలు కలిపి ఒక కుందేలు బొమ్మ కుట్టి దాని నిండా ఆ గుడ్డ పీలికలు నింపింది. కళ్ళకి గుండీలు కుట్టింది. అది తీసుకుని మేనక సరాసరి హరికృష్ణ క్లినిక్కి వెళ్ళింది. మేనక వెళ్లేసరికి అతని ఇంటికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. మేనకని చూడగానే హలో అన్నాడు. మేనక సంచి పట్టుకుని లోపలికొచ్చింది. కూర్చో, ఎలా ఉన్నావు అని అడిగాడతను. బాగానే ఉన్నాను. పిచ్చి ఆలోచనలేమీ రావటం లేదుగా? నవ్వుతూ అడిగాడు. తల అడ్డంగా తిప్పింది. అతను ఆ తిప్పిన తీరుకి నవ్వుతూ చూశాడు. మేనక వంగి కింద పెట్టిన సంచి ఎత్తి ఒడిలో పెట్టుకుని ఆ సంచిలో నుంచి కుందేలు బొమ్మ తీసింది. అది అతనికి ఎదురుగా పెట్టింది. ఏంటది? అతను ఆశ్చర్యంగా చూశాడు. మీకోసం తీసుకొచ్చాను. మీకు మేము ఫీజేమీ ఇవ్వలేదుగా, నా గుర్తుగా కానుకగా ఇద్దామని తెచ్చాను మొహమాటంగా అంది. మై గాడ్! అది అతని ఊతపదంలా ఉంది. అతను కుందేలు 2 చెవులు పట్టుకుని లేపి తన దగ్గరకు తీసుకున్నాడు. దాన్ని చూసి చాలా ముచ్చట పడుతున్నట్టుగా పరీక్షగా చూశాడు. చాలా బాగుంది, రియల్లీ వండర్ఫుల్ అన్నాడు. ఆ మెచ్చుకోలులో నటన లేదు. మేనకకి ఆనందం వేసింది. దాని బుగ్గ గిల్లినట్టుగా నటించాడు. దీని పేరేంటి అని అడిగాడు. మేనక అప్పటికే కుర్చీలో నుంచి లేచింది. నాకు తెలియదు అంది. ఒక్క క్షణం ఆగాడతను. నేను చెప్పనా అన్నాడు. చెప్పమన్నట్టుగా చూసింది. మిన్ను, చాలా కరెక్ట్ పేరు, బాగుంది కదూ అన్నాడు. మేనక బుగ్గలు ఎర్రబడినాయి. గభాల్న వెనక్కు తిరిగి వెళ్తున్నాను అనైనా చెప్పకుండా తలుపు తెరుచుకుని బయటకు పారిపోయింది. ఆ రోజంతా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేనకకి ఆ సంఘటన గుర్తుకు వస్తే ఎలాగో అనిపించేది. నవ్వుకునేది. మర్నాడు మంగమ్మ భాగ్యమ్మ గారింటికి వెళ్ళి ఆవిడకి కందిసున్ని చేసిపెట్టి వచ్చానని చెప్పింది. మంగమ్మ వచ్చేటప్పుడు ఆవిడ వద్దన్నా వినకుండా అప్పడాలు కందిసున్ని ఇచ్చి పంపింది. ఏ పని కావాలన్నా పనికుర్రాడితో కబురు చేస్తే వచ్చి చేసి పెడతానని మరీ చెప్పొచ్చాను. ఏంటో మన రెక్కల కష్టం తప్ప వాళ్లకి ఏమివ్వగలం మనం అంది మంగమ్మ. మంగమ్మ కూడా చెప్పింది, భాగ్యమ్మ గారికి హరికృష్ణ తర్వాత 2 ఆడపిల్లలు పుట్టిపోయారట. ఆ తర్వాత సునీత పుట్టిందట. ఆ అమ్మాయి అంటే ఆవిడికి హరికృష్ణకి ఎంతో ప్రాణంట. కాలేజీలో చదువుతున్నా ఎవరినో ప్రేమించిందట. అతను పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టి ఇంకో యువతితో సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసిన సునీత అతనితో దెబ్బలాడి ఇంటికొచ్చేసింది. తల్లి అన్నగారు అతని గురించి మర్చిపోమ్మని చెప్పారు. వేరే పెళ్లి చేస్తామని అన్నారు. కాని ఆ మాటలు సునీత బుర్రకి ఎక్కనే లేదు. అతను తనని మోసం చేశాడని అవమానంగా భావించింది.
అసలిక ఈ బ్రతుకంటే విరక్తి ఏర్పరచుకుంది. అతను తనని మోసం చేశాడు అనే షాక్ నుంచి తేరుకోలేకపోయింది. హరికృష్ణ ఊర్లో లేడట. ఏదో పనిమీద బొంబాయి వెళ్ళాడు. సునీత నిద్రమాత్రలు మింగేసింది. మర్నాడు భాగ్యమ్మ చూసి తెలుసుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేసరికి ఆలస్యమైపోయింది. హరికృష్ణ వచ్చేసరికి జరగవలసిందంతా జరిగిపోయింది. కళ్ళెదుట ఆడుతూ పాడుతూ తిరుగుతున్న పిల్ల హఠాత్తుగా మాయమైపోయింది. భాగ్యమ్మని మామూలు మనిషిని చేయడానికి ఎవ్వరి తరం కాలేదట. ఆవిడ 6 నెలలు మంచం మీద నుంచి లేవనేలేదట. హరికృష్ణ ఆవిడని రాత్రింబవళ్ళు ఆడపిల్ల కంటే ఎక్కువగా కంటికి రెప్పలాగా కాపాడి బ్రతికించాడు. హరికృష్ణ కోసమే బ్రతుకుతున్నాను అంటుందట ఆవిడ. మంగమ్మ చెబుతుంటే మాధవి కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ వింది. మేనక మాత్రం అలాగే శూన్యంలోకి చూస్తున్న దానిలా కూర్చుండిపోయింది. ఆ సమయంలో సునీత పడిన బాధేంటో, అనుభవించిన నరకమేంటో మేనకకి బాగా అర్థమైంది. అందుకేనన్నమాట హరికృష్ణకి ఆత్మహత్య అనే మాట వింటేనే అంత కోపం వచ్చేసింది. మేనకకి భాగ్యమ్మగారు గుర్తుకు వస్తే అపరిమితమైన అభిమానం కలగసాగింది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విషాదం. అన్నీ ఉన్న ఆవిడకి ఈ కడుపుకొత ఏంటో. చచ్చిపోయిన ఆ సునీత కన్నా ఉన్న ఈవిడే దురదృష్టవంతురాలు అనిపిస్తోంది. బజారు నుంచి పరధ్యానంగా వస్తోంది మేనక. ఇంతలో భాగ్యమ్మ కనిపించింది. ఆవిడను చూడగానే మేనక ఆనందంగా ఆత్రంగా ముందుకు పరిగెత్తుకు వెళ్లి పలకరించింది. బాగున్నారా అమ్మా? ఆవిడ మొదట తెల్లబోయినా ఆ వెంటనే మేనకను చూసి, నువ్వా? ఎవరో అనుకున్నాను సుమా, నువ్వెలా ఉన్నావు? మేనక భుజాల చుట్టూ చెయ్యి వేసి సంతోషంగా దగ్గరకు తీసుకుంది. ఆ వయస్సు పిల్లలు ఎవరిని చూసినా ఆమెకు సునీత గుర్తుకొస్తుంది. నేను బాగానే ఉన్నాను. నీరసం ఏం లేదుగా? ఏం లేదు అన్నట్టుగా తల తిప్పింది మేనక. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? గుడికి. చేతిలో పూలబుట్ట చూపించిందావిడ. మేనక ఆవిడతో పాటు నడవసాగింది. ఆ బుట్ట అడిగి తీసుకుని పట్టుకుంది. నడిచి వెళ్తున్నారేమమ్మా అంది. ఆవిడ సుస్థి మనిషిని చూస్తుంటే తెలుస్తూనే ఉంది. ఆవిడ కళ్లలో విషాదానికి ఏర్పడిన నల్లటి చారలకి ఇప్పుడు అర్థమేంటో తెలుస్తోంది. బాగా హరికృష్ణ పోలికలున్నాయి. గుడి దగ్గరేగా, కాస్త నడుద్దామని అందావిడ. ఇద్దరూ గుడికి వెళ్లారు. మేనక తను కూడా ఆవిడతో పాటు ప్రదక్షిణలు చేసింది. ఆవిడ కొబ్బరికాయ కొట్టింది. పూజారి ఇచ్చిన పూలు మేనకకిచ్చిందావిడ. మేనక బొట్టు పెట్టుకుని పూలు పెట్టుకుంది. ఆవిడ నడవలేక ఆయాసపడుతుంటే మేనక చేయి ఆసరా ఇచ్చింది. ఇద్దరూ ఇంటికి తిరిగొచ్చారు. ఆవిడ ఆయాసపడుతుంటే మేనక తనే తాళం చెవులు అడిగి తీసుకుని తాళం తీసి తలుపులు తెరిచింది. ఆవిడ లోపలికొచ్చి కూర్చుంది. మేనక లైట్ వేసి ఆవిడికి ఫ్యాన్ వేసి ఆవిడ పురమాయింపు మీద లోపలికి వెళ్లి మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. మేనక మంచినీళ్ల గ్లాసుతో తిరిగొచ్చేసరికి హరికృష్ణ లోపలికొచ్చాడు. అతను లోపల నుంచి చనువుగా మంచినీళ్లు తెస్తున్న మేనకను చూసి ఆగిపోయాడు. ముఖాన కుంకుమ బొట్టుతో, జడలో పువ్వులతో, చేతిలో మంచినీళ్ల గ్లాసు పట్టుకుని నిలబడిన మేనక ఆ ఇంట్లో ఒక వ్యక్తిలా చనువుగా గమ్మత్తుగా అనిపించిందతనికి. ఏమైందమ్మా? మళ్ళీ ఆయాసం వచ్చిందా? తల్లి దగ్గరగా వస్తూ అన్నాడు. ఆవిడ అవునన్నట్టు తల ఊపింది. ఆవిడ ఆస్తమా పేషెంట్. కాస్త నడిచినా, అశాంతి పడినా ఆయాసం వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చావు? బజారుకా? తల్లి కాళ్లకి చెప్పులు, అక్కడ పడి ఉన్న పర్స్ చూస్తూ అన్నాడు. గుడికి వెళ్ళాను. నడిచా? అవునన్నట్టుగా చూసింది. ఎన్నిసార్లు చెప్పాను అలా నడిచి వెళ్ళవద్దని? అతను నిష్ఠూరంగా అన్నాడు. అతను వెంటనే టేబుల్ దగ్గరకు వెళ్లి సొరుగులాగి అందులో నుంచి సిరంజి తీసి ఇంజెక్షన్ బాటిల్లోకి గుచ్చి మందులాగి తెచ్చి ఆవిడ జబ్బకి గుచ్చాడు. మేనక చూస్తోంది. భాగ్యమ్మగారి ఆయాసం కాసేపటికి తగ్గింది. దగ్గరే కదా అని నడిచి వెళ్ళాను. ఆ మెట్లు ఎక్కేసరికి ఆయాసం వచ్చింది. వచ్చేటప్పుడు రిక్షాలు లేవు. పాపం మేనక లేకపోతే చాలా ఇబ్బంది పడేదాన్ని అందామె. వాడేమయ్యాడు? సినిమా చూస్తే పంపాన్రా. వాడు లేకుండా వెళ్ళవద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా? అతను ఆమె చెయ్యి పట్టి లోపలికి తీసుకువెళ్లాడు. ఆవిడనక్కడ పడుకోబెట్టి తిరిగి వచ్చాడు. అప్పటి వరకు అక్కడ నిలబడిన మేనక ఎందుకో తిరిగి చూసింది. అక్కడ హరికృష్ణ వస్తువులతో పాటు కుందేలు బొమ్మ, దాని మెడలో చిన్న అట్టమీద మిన్ను అని అందంగా వ్రాసి ఉంది. మేనక నవ్వు ముఖంతో చూసింది. మేనక కళ్ళు సునీత ఫోటోని చూస్తున్నాయి. ఎంత దురదృష్టవంతురాలు అనిపించింది. హరికృష్ణ యువతలకొచ్చాడు. కూర్చో అన్నాడు. వెళతాను. అమ్మకి చెప్పండి నేను వెళ్తున్నాను. కూరల బుట్ట తీసుకుంటూ అంది. థ్యాంక్యూ అన్నాడతను. ఎందుకు? అమ్మని ఇంటికి తీసుకొచ్చి వదిలినందుకు. ఆయాసం వస్తే ఆవిడ కదల్లేదు, మాట్లాడలేదు. నువ్వుండబట్టి సరిపోయింది. లేకపోతే
నాకు తెలిసి నేను వెళ్ళేసరికి ఎంతసేపయ్యేదో అన్నాడు. మేనక, మీరు నాకు కృతజ్ఞతలేం చెప్పకూడదు అనాలనిపించింది. కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక కూరల బుట్ట తీసుకుని వచ్చేసింది. అతను గేటు వరకు వచ్చి సాగనంపాడు. రాత్రి 9 గంటలు కావస్తోంది. హరికృష్ణ క్లినిక్ నుంచి ఇంటికి వెళ్లబోతున్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా వచ్చిన మేనకను చూసి అతను ఆశ్చర్యపోయాడు. అమ్మమ్మకి వెన్నునొప్పి బాగా వచ్చింది, గిలగిలలాడుతోంది, భరించలేనంత బాధగా ఉందిట, మందేవైనా ఇవ్వండి డాక్టర్ అంది. అతను మేనక వైపు చూశాడు. అంత చీకటిని సైతం లెక్క చేయకుండా వచ్చిన ఆదుర్ద ఆ కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. మాత్రలైపోయాయా? 4 రోజుల క్రితం అతనిచ్చాడు. నిన్ననే అయిపోయినాయట, నాకు తెలీదు, చెప్పలేదు అంది. హరికృష్ణ టేబుల్ సొరుగులాగి మందు బిళ్ళలు తీసి ఇచ్చాడు. చూడు, ఇలాంటివి ఎప్పుడూ ఎమర్జెన్సీకి దగ్గరుంచుకోవాలి. మీ ఇంట్లో మగవాళ్లు కూడా లేరు. చీకటి పడిన తర్వాత ఇలా నువ్వు పరుగులెత్తడం మంచిది కాదు. అతను మందు ఇస్తూ మందలింపుగా అన్నాడు. మేనక తల ఊపి మందు తీసుకుంది. మేనక వెళుతుంటే అతను టైం చూసుకున్నాడు. 9 గంటలు కావస్తోంది. ఒక్కదానివి వెళ్ళగలవా అడిగాడు. వెళ్ళగలను, నాకలవాటే మేనక అంటూనే వెళ్ళిపోయింది. హరికృష్ణ రాత్రి డ్యూటీకి వచ్చిన డాక్టర్కి ముఖ్యమైన పేషెంట్స్ తాలూకా విషయాలన్నీ అప్పచెప్పి సైకిల్ తీసుకుని బయలుదేరాడు. బయట వీధి లైట్లు కొద్ది దూరం వరకు బాగా ఉన్నాయి. ఆ తర్వాత అక్కడక్కడా పోయి చీకటిగా ఉంది రోడ్డు. క్లినిక్ నుంచి మళ్లీ మెయిన్ రోడ్డు కలిసే ఆ దారి కాస్త నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ ఇళ్లు లేవు. 2 ఎకరాల మేర ఒక వ్యాపారవేత్త కొని హోటల్ కట్టడానికి ప్రారంభించాడు. గోడలు సగం వరకు లేచినాయి. ఇంతలో మున్సిపాలిటీ వాళ్లతో తగాద వచ్చి ఆ కట్టడం ఆగిపోయింది. ఆ జాగా గురించి కోర్టులో కేసు నడుస్తోంది. ఆ మొండి గోడలు అలాగే ఉన్నాయి. హరికృష్ణ సైకిల్ మీద వస్తున్నాడు. అతని ఫ్రెండ్స్ అంతా ఆ సైకిల్ని చూసి నవ్వుతారు. కనీసం మోటార్ సైకిల్ అయినా లేకుండా ఈ సైకిల్ ఏంటి, మా డాక్టర్స్ పరువు కూడా తీసేస్తున్నావు కదా అంటారు. అతను అలాంటి మాటలు పట్టించుకోడు, రోషపడడు. ఇంటికి హాస్పిటల్కి పెద్ద దూరం లేదు. పగలైతే కాలినడకనే వచ్చేయచ్చు. అతనికి ఉద్యోగమే ఇంకా స్థిరం కాలేదు. మెడిసిన్ చదువుతూ ఉండగానే తండ్రి హృద్రోగంతో పోయాడు. ఆయనేదో చిన్న ఉద్యోగం చేసేవాడు. మధ్యతరగతి సంసారాలు. సంపాదించే వ్యక్తికేదైనా అయితే ఆ ఇల్లు స్తంభం ఒరిగినట్టుగా ఇట్టే కూలిపోతుంది. తండ్రి పోయిన తర్వాత అతని చదువు పూర్తవడమే గగనమైంది. ఆ తర్వాత కూడా ఏడాది పాటు ఉద్యోగాన్వేషణలోనే గడిపాడు. అతనితో పాటు చదువుకున్న వాళ్ళు చాలామంది ఆఫ్రికా, అమెరికా, కెనడా, లిబియా ఇలా ఏ దేశంలో ఆధారం దొరికితే ఆ దేశం వెళ్ళిపోయారు. అక్కడ హాయిగా ఉన్నట్టు ఉత్తరాలొస్తున్నాయి. అమెరికా వెళ్లిన ప్రసాద్ హరికృష్ణని కూడా రమ్మనమని, నేనిక్కడ నీకు కూడా ఉద్యోగం చూశాను, ఇక్కడికి వస్తే హాయిగా డబ్బు ఇబ్బంది అనేది లేకుండా ఉండొచ్చు, ఇక్కడికొచ్చేయంటూ జాబు వ్రాశాడు. దాంతోపాటు పూర్తి చేయాల్సిన ఫారాలు కూడా పంపాడు. స్నేహితులు వస్తుంటే హరికృష్ణను వెంటనే బయలుదేరి రమ్మని కబుర్లు చేయసాగాడు. కాని హరికృష్ణ ప్రసాద్కి రిప్లై రాయలేదు. ఆ కాగితాలు సంతకం చేసి పంపలేదు. అతనికి వెళ్లాలనుంది. కాని తల్లిని వదిలిపెట్టి వెళ్లడం అసంభవం. ఆవిడని ఇప్పుడే తన వెంట తీసుకెళ్లడం కూడా సాధ్యపడదు. తను వెడితే ఆవిడ ఒంటరిగా ఉండలేదు. తల్లిని కూడా తీసుకువెళ్లగలిగితే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. హరికృష్ణ జీవితాదర్శం ఒక్కటే, ఎప్పటికైనా సరే నాది అనే స్వంత క్లినిక్ పెట్టుకోవాలి. ఇదే అతని ఆదర్శం. అది ఈరోజు కాకపోయినా ఎన్నాళ్లకైనా సరే నెరవేరి తీరుతుందనుకున్నాడు. అతనికిప్పుడు 26 సంవత్సరాలు. 40 సంవత్సరాలు వచ్చాక ఎక్కడో ఒకచోట తప్పక సెటిల్ అయిపోతాను అనేది అతని నమ్మకం. మనిషి ఎప్పుడూ ఏ వృత్తి చేపట్టినా స్వతంత్రంగా ఉండాలి. ఒకరి కింద పనిచేయడం అంటే అతని టాలెంట్కి అడ్డుకట్ట వేసినట్టే అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ గుప్తా బ్రదర్స్ నడిపే శాంతి క్లినిక్లో టెంపరరీగా చేస్తున్నాడు. వాళ్ళకి పనిచేసే డాక్టర్ ఫారిన్ వెళ్ళాడు. అతను తిరిగి వస్తే ఈ ఉద్యోగం కూడా ఊడుతుంది. సైకిల్ మీద ఆలోచన వరవడిలో పడి పరధ్యానంగా వస్తున్న అతనికి ఆ నిశ్శబ్దంలో నుంచి చీల్చుకు వస్తున్నట్టుగా దూరంగా ఎక్కడి నుంచో అరుపులు వినిపించాయి. అతను ఉలిక్కి పడ్డట్టుగా ఈ లోకంలోకొచ్చాడు. శ్రద్ధగా విన్నాడు. సందేహం లేదు, అరుపులే, ఆడపిల్ల కంఠం. అతను సైకిల్కి బ్రేకు వేసి ఆపుచేశాడు. దూరంగా ఆ మొండిగోడల దగ్గర్నుంచి అరుపులు వినిపిస్తున్నాయి. అతనిక సందేహించలేదు. అక్కడ ఎంతమంది ఉన్నారో నేను ఒంటరివాడిని అని భయపడలేదు. నాకెందుకులే వెధవ గొడవ అని ఊరుకోలేదు. సైకిల్ అక్కడున్న చెట్టుకి చేరగిల పడేసినట్టు పడేసి ఎవరక్కడా ఎవరక్కడా అని అరుస్తూ ఆ మొండి గోడల వైపు వచ్చాడు. అక్కడ చీకటిగా ఉంది. ఎవరు? గట్టిగా అరిచిన అతని అరుపు ప్రతిధ్వనించింది.
అరుపులు హఠాత్తుగా ఆగిపోయినాయి. ఆ చీకట్లో నుంచి ఒక యువతి పడుతూ లేస్తూ పరిగెత్తుకు వస్తోంది. ఆమె చీర చిరిగింది, జడ ఊడింది. ఏడుస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన దానిలా పరిగెత్తుకొచ్చిన ఆ అమ్మాయిని దీపపు వెలుగులో చూసిన అతను దిమ్మెరిపోయినట్టయ్యాడు. మేనకా, నువ్వా? అన్నాడాశ్చర్యంగా. మేనకకి అతన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఏడుస్తూ దగ్గరకొచ్చేసింది. అతను అప్రయత్నంగా చేతులు చాచాడు. ఏడుస్తున్న మేనక ఒక్కసారిగా అతని చేతుల మధ్యకి వచ్చి అతని గుండెలకు అంటుకుపోయింది. మరుక్షణం ఏడుపు ఇంకా ఇంకా కట్టలు తెంచుకున్న ప్రవాహంలా వచ్చింది. అతను మేనకని గుండెలకు అదుముకున్నాడు. వేటగాని వల నుండి రెప్పపాటులో తప్పించుకుని పరిగెత్తుకు వచ్చిన లేడికూనలా గుబగుబలాడుతున్న మేనకని అతనింకా తన దగ్గరికి లాక్కున్నట్టుగా పొదివి పట్టుకున్నాడు. అతని చేతులు మేనకకి ఆశ్రయమిస్తున్నట్టుగా ఛాతీకి గట్టిగా బంధించాయి. ఇష్, ఊరుకో, ఊరుకో, నేను నువ్వనుకోలేదు. అతని కంఠం కంపించింది. అందుకే అడిగాను, ఒక్కదానివి వెళ్ళగలవా అని. నాకెందుకో భయం వేసింది. ఊరుకో, ఊరుకో అనునయిస్తున్నట్టుగా అన్నాడు. మీరు రాకపోతే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. మేనక బావురుమంది. మై గాడ్! అతను మేనక జుట్టులోకి చెయ్యి పోనిచ్చి నిమిరాడు. ఈరోజు లేచిన వేళ ఎంతో మంచిదయింది కదూ అని డగ్గుత్తికతో పలికింది. మేనకలో ఉప్పెనలా పొంగి వచ్చిన దుఃఖపు పొంగు 5 నిమిషాలు పట్టే వరకు వస్తూనే ఉంది. నేను వస్తుంటే అతను వెంటే వచ్చాడు. అతనిక్కడికి రాగానే నా చెయ్యి పట్టుకున్నాడు. బలంగా పెనుగులాడినా లాభం లేకపోయింది. నా నోరు మూసేశాడు. వెనక్కి విరిచి పట్టుకుని అటు లాక్కెళ్లాడు. కాళ్లతో తన్నాను. నాకు బలం చాలలేదు. నా ప్రాణం పోయిందనే అనుకున్నాను అంది మేనక. ఆ క్షణంలో భయపడిన పసిపాపలా అనిపించింది మేనక. హరికృష్ణ గుండెల్లో చిత్రమైన భావన సుడి తిరిగింది. అతని ఆంతర్యం మేనకని నిశితంగా పరిశీలించింది. నేను వెళ్ళి చూస్తాను, వాడక్కడే ఉంటాడు అన్నాడు ఆవేశంగా. మేనక అతని చెయ్యి పట్టుకుని వారించింది. వద్దండి, పోదాం, నాకు భయమేస్తోంది. అప్పటికే రోడ్డు మీద వెళ్లే ఒకరిద్దరూ రోడ్డు మీద నిలబడి ఇటు చూస్తున్నారు. రోడ్డు దిగువగా పల్లల్లో నిలబడి మాట్లాడుకుంటున్న ఇద్దరినీ తిరిగి తిరిగి చూసి వెళ్తున్నారు. పద వెళ్దాం, మేనకని వదులుతూ అన్నాడతను. మేనక అతన్ని విడిచి నడవబోయింది. కుడికాలు చాచి అడుగు వేయబోయిందల్లా కాలు నొప్పిగా అనిపించడంతో అమ్మా అంటూ ఆగి కాలు పట్టుకుని మోకాలి మీద వంగి కూర్చుంది. ఏమైంది అన్నాడతను. కాలు మెలికిపడినట్టుంది, బాగా నొప్పిగా ఉంది. అతను మేనకని జబ్బ పట్టుకుని లేవదీశాడు. కాలు పరీక్ష చేశాడు. కాలు నొప్పిగా ఉందని గిలగిలలాడింది. అతను చెయ్యి పట్టుకుని ఆసరా ఇచ్చి నడిపించి రోడ్డు మీదకు తీసుకొచ్చాడు. మేనక ఆ కాస్త దూరం నడిచి రావడమే గగనమైంది. అతను సైకిలు దగ్గరకు తీసుకొచ్చి ముందు భాగం చూపించి ఎక్కు అన్నాడు. నేనా అంది ఆశ్చర్యంగా. వద్దు, నడిచి వస్తాను అంది తల తిప్పుతూ. మంచి పని చేస్తావు. అంత దూరం ఇంటి వరకు ఈ కాలి నొప్పితో ఎలా నడుస్తావు? కాలు ఇంకా నొప్పి చేస్తుంది, ఎక్కు అన్నాడు. మేనక ఇక మాట్లాడలేదు. సైకిల్ ఎక్కబోయింది. ఎక్కడం సరిగ్గా రాకపోతే అతను నడుం మీద చేతిలేసి పట్టుకుని ఎత్తి సాయం చేశాడు. సైకిల్ ముందు భాగం ఎలా పట్టుకోవాలో చూపించాడు. రాత్రి 10 గంటల వేళ మేనకని సైకిల్ మీద ఎక్కించి కూర్చోబెట్టుకుని తీసుకువస్తున్న హరికృష్ణని ఆ వీధిలో ఒకరిద్దరు ఆశ్చర్యంగా చూడసాగారు. 10 గంటలయింది కాబట్టి అందరూ పడుకోవడంతో ఇంకా అట్టే జనం లేరు. మాధవి వచ్చి తలుపు తెరిచింది. మేనకను చూసి ఆశ్చర్యపోయింది. మంగమ్మ మూలుగుతూ ముందుకు వచ్చి కూర్చుని ఉంది. శ్రీరంజని తల్లి వీపుకి వేడి నీళ్లు కాపు పెడుతోంది. హరికృష్ణ మేనకను అప్పచెప్పి, ఆడపిల్లని అలా ఎప్పుడూ చీకటిలో పంపకండి ఒక్కదాన్ని. ఈరోజు ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా అంటూ జరిగింది చెప్పాడు. ఏం చెయ్యను నాయనా, ఈ ఇంటికి అదే మగదిక్కు. నా కర్మ, నా ముఖాన ఇంకా ఏం రాసిపెట్టి ఉందో ఏంటో మంగమ్మ నుదురు కొట్టుకుంటూ అంది. మంగమ్మకిచ్చిన మందు ఆ పెనుగులాటలో మేనక చేతి నుంచి పడిపోయింది. హరికృష్ణ మళ్లీ సైకిల్ మీద బజారులో మెయిన్ రోడ్డు దగ్గర ఉన్న మందుల షాపులో కొని తేవడానికి వెళ్లాడు. మేనక చీర మార్చుకుంటుంటే శ్రీరంజని మెల్లగా, మిన్ను, నీకేం కాలేదుగా? ఆ దుర్మార్గుడేం చెయ్యలేదుగా అంది. మేనక తల అడ్డంగా తిప్పింది. లేదమ్మా, డాక్టర్ గారు సమయానికొచ్చారు. లేకపోతే మేనక శరీరం మళ్లీ ఆ దృశ్యం గుర్తుకొచ్చిన దానిలా వణికిపోయింది. శ్రీరంజని ఒక్కసారిగా దగ్గరకొచ్చి కూతురిని కౌగలించుకుంది. మేనక తలని గుండెలకు అదుముకుంది. ఈరోజు నువ్వు కాదే, నేను అదృష్టవంతురాల్ని. నేను లేచిన వేళ మంచిది. ఏదో మందు తెస్తావనే అనుకున్నాను గాని ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు.
డాక్టర్ గారు రాకపోతే ఇవాళ ఏమయ్యోదో అంటూ ఏడ్చేసింది. అవునమ్మా, అవును అంది. అంటూ ఉండగానే ఒళ్ళు జలధరించింది. వెన్నులో నుంచి భయం జరజరా పాకుతున్నట్టే ఉంది. ఇంకా కాళ్ళు స్థిరంగా నిలబడడం లేదు. శక్తి లేనట్టే వేళ్లాడుతున్నాయి. తనింటికొచ్చిందా? తన వాళ్ల మధ్యకొచ్చిందా? నిజమేనా? అనుమానం కాదు కదా? మేనక మనసు ఇంకా భయ సందేహాల నుంచి బయటపడలేదు. మేనక బొమ్మలా కూర్చుని ఉంది. హరికృష్ణ వచ్చాడు. అతను మంగమ్మకి మందు ఇచ్చి మాధవిని గ్లాసుతో నీళ్లు తీసుకురమ్మన్నాడు. మాధవి తెచ్చిన నీళ్లు తనే మేనకకిచ్చి మందు ఇస్తూ, ఇది వేసుకో, నిద్ర వస్తుంది, తెల్లారేసరికి కాలునొప్పి కూడా తీస్తుంది అంటూ బలవంతంగా మందు మింగించాడు. మాధవి పక్కవేసింది. హరికృష్ణ తనే మేనక చెయ్యి పట్టి తీసుకొచ్చి మంచంమీద పడుకోబెట్టాడు. నిద్రొస్తోందా అని అడిగాడు. వస్తోంది అన్నట్టుగా తల ఊపింది మేనక. పడుకో, నిద్రపోతే బాధంతా తగ్గిపోతుంది అన్నాడు. ఆ కంఠంలో లాలన, ఆప్యాయత ఉన్నాయి. ఆ కళ్లలో జాలి, కరుణ వచ్చాయి. అతనికి కూడా ఆ సంఘటన గుర్తుకు వస్తే శరీరం జలధరిస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో రోజూ పేపర్లలో చూస్తుంటాం. ఏ కాఫీ తాగుతూనో చదివి పక్కన పడేస్తాం. ఆడపిల్లలకి రక్షణే లేదు. వీళ్ళు పువ్వుల్లాంటివాళ్లు. ఏ చెయ్యి పడినా, ఏ గాలి తాకిడి తగిలినా నలిగిపోతారు. ఇక కోలుకోవడం అనేదే ఉండదు. మేనక అతనివైపే చూస్తోంది. ఆ కళ్లలో భయం ఇంకా తెరలు తెరలుగా కనిపిస్తూనే ఉంది. ఆ శరీరం ఏ కాస్త శబ్దమైనా ఉలిక్కి పడుతోంది. అతను మంచం దగ్గర నిలబడి వెనక్కి చేతులు పట్టుకుని మేనకనే చూస్తున్నాడు. నిద్రమాత్రలు పనిచేస్తున్నట్టుగా మేనక కళ్ళు బరువుగా, నిద్రాభారంగా ఉన్నాయి. మేనక అప్రయత్నంగా చేయి చాచింది. హరికృష్ణ కుడి చేయి అందించాడు. మేనక ఆ చేతిని గట్టిగా పట్టుకుంది. నేనిక్కడే ఉంటాను, నువ్వు నిద్రపో. మృదు గంభీరంగా ఉన్న ఆ స్వరం బుజ్జగిస్తున్నట్టుగా ఉంది. మేనక కళ్లలోకి నిశ్చింతలాంటిది వచ్చింది. 10 నిమిషాల తర్వాత మేనక నిద్రమత్తులోకి జారినట్టుగా, సొమ్మసిలినట్టుగా పడుకుంది. హరికృష్ణ మేనకకి దుప్పటి కప్పాడు. అతను మంగమ్మకి, శ్రీరంజనికి చెప్పాడు. శ్రీరంజని అతనికి కన్నీళ్లతో చేతులు జోడించింది. ఆవిడ పెదవులు అస్పష్టంగా కదిలాయే తప్ప మాటలేమీ రాలేదు. అతను ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చేసరికి రాత్రి 11:30 అయింది. భద్రాచలం దగ్గర గోదావరికి వరదలొచ్చినాయి. ఆ చుట్టుపక్కల గ్రామాల నిండా కలరా తీవ్రంగా వ్యాపించింది. ఇక్కడి నుండి డాక్టర్ల బృందం వెళుతోంది. వారితో పాటు హరికృష్ణను కూడా రమ్మనమని పిలుపొచ్చింది. భాగ్యమ్మగారికి ఒంట్లో బావుండదు. హరికృష్ణ మంగమ్మని తల్లికి తోడుగా ఉంచుకోమని చెప్పి వెళ్లాడు. మంగమ్మ ఒకరోజు ఉంది. రాత్రివేళ వెన్నునొప్పుతో బాధపడింది. 2వ రోజున మేనకను పిలిచి, ఆవిడకి నేను తోడు కాదు, నాకే ఆవిడ తోడుగా మేలుకుని కూర్చోవలసొస్తోంది, కాస్త నువ్వు వెళ్ళి పడుకో మిన్నూ అంటూ పురమాయించింది. మేనక వెళ్ళింది. 2 రోజుల పాటు భాగ్యమ్మగారి ఇంట్లో ఉంది. చిన్న ఇల్లైనా ఎంతో పొందిగ్గా, సౌకర్యంగా ఉంది ఇల్లు. ఇంట్లో పంపులోకి నీళ్లొస్తాయి. పైపనికి పనిమనిషి ఉంది. వంట చేసుకోవడం, భోజనం చేయడం తప్ప ఇంకేం పనిలేదు. భాగ్యమ్మగారు చక్కగా సర్దుతుంది. ఆవిడికి ఎక్కడ ఉన్న వస్తువు అక్కడ పెట్టాలి. ఆవిడ సర్దిన వంట ఇల్లు చూస్తే మేనకకి ఎంతో ముచ్చట వేసింది. నేను పెద్దయి, నాకెప్పుడైనా డబ్బు వస్తే నేను అచ్చు ఇలాగే సర్దుకుంటాను అనుకునేది. చాకలి ఇంటికి వచ్చి బట్టలు ఇస్త్రీ చేస్తాడు. ఆవిడ నాయనా, తండ్రి అంటూనే మాట్లాడి పనులు చేయించుకుంటుంది. ఎంత నిదానమో, స్వభావం కూడా అంత సరళం. ఇంటికి ఎవరైనా వస్తే ఏదో ఒకటి తిని వెళ్లాల్సిందే. కనీసం కాఫీ అయినా తాగకుండా వెళ్లడానికి వీలులేదు. మేనక ఆవిడ పురమాయింపు మీద ఇస్త్రీ చేసిన హరికృష్ణ బట్టలు తీసుకువెళ్లి అతని గదిలో గోడకి ఉన్న అద్దాల బీరువాలో సర్దింది. ఎలాగో ఉండేది. అతని పుస్తకాలు, బట్టలు ముట్టుకుంటే అతనిని తాకినట్టే ఉండేది. మేనక ముందు గదిలో టేబుల్ సర్దేటప్పుడు కుందేలు బొమ్మను చూసి ఊ అంటూ నాలుక బయటపెట్టి వెక్కిరించేది. అతని స్టెథోస్కోప్ ఒకటుంది. ఈ మధ్య కొత్తది ఇంకోటి కొనడంతో దానిని ఇక్కడే ఉంచేశాడు. మేనక అదొక అపురూపమైన వస్తువులా ముట్టుకుని మళ్లీ పదిలంగా టేబుల్ మీద పెట్టేది. మేనక ఆ పనులు చేస్తూ మధ్యలో పరధ్యాసలో ఆగిపోయేది. ఆ రోజు, ఆ రాత్రివేళ ఆ దుర్మార్గుడి బారి నుంచి రక్షించినప్పుడు నేను ఏడుస్తుంటే అతనెలా దగ్గరకు తీసుకున్నాడు? మేనకకి ఆ పరిష్వంగం గుర్తుకొస్తే శరీరం తేలిపోతున్నట్టుగా ఉంటుంది. కళ్ళు మూసుకుంటే ఇప్పటికి కూడా అతని చేతుల మధ్య ఒదిగిపోయిన తల అతని గుండెకు ఆనించుకున్నట్టే ఉంటుంది. రక్షణ కల్పిస్తున్నట్టే ఉంటుంది. రక్షణ కల్పిస్తున్న ఆ కౌగిలి ఎంత సుఖంగా ఉంది, ఎంత హాయిగా ఉంది అనుకునేది. భాగ్యమ్మగారు ఏ బియ్యం ఏరుతూనో ఇల్లు సర్దుతున్న మేనకతో తన గొడవ చెబుతూ ఉండేది.
అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామమ్మా. నా జీవితానికి వాడి పెళ్లి ఒక్కటే బాధ్యత. అది ఎంత త్వరగా నిర్వర్తిస్తే నాకంత మంచిది. వాడికి భార్య వస్తే ఇంటి బాధ్యత అంతా అప్పగించేసి కృష్ణారామ అనుకుంటాను. ఇప్పుడైతే ఇద్దరం ఒకరికొకరు తోడుగా ఉంటాం. ఈ ఊళ్ళోనే రాజుగారని పెద్ద అడ్వకేట్, ఆయన తమ్ముడు కూతురునిస్తామని కబురు చేస్తున్నారు. పిల్లని మేమెరుగున్నాం, బాగానే ఉంటుంది, బిఏ చదువుతోంది. నాకీ సంబంధం ఖాయం చెయ్యాలనే ఉంది. పుస్తకాలు సర్దుతున్న మేనక హఠాత్తుగా ఆగిపోయింది. మేనక మనసుని ఉయ్యాల ఊగిస్తున్న జ్ఞాపకాల గొలుసు పుటుక్కున తెగిపోయింది. ఆవిడ మాటలు మేనక హృదయంలో చిత్రిస్తున్న సుందర దృశ్యాలను చెరిపివేశాయి. మేనక వాస్తవంలోకి వచ్చినట్టుగా తనని తాను నిలువరించుకుంది. ఆ 2 రోజులు ఉండడం వలన భాగ్యమ్మగారికి మేనకకి చనువు ఏర్పడింది. మేనక భాగ్యమ్మగారు అని పిలుస్తుంటే ఆవిడ అమ్మ అని పిలవమనేది. నాకు ప్రతి ఆడపిల్ల చేత అమ్మ అని పిలిపించుకోవాలని అనిపిస్తుంది. రేపు నాకు రాబోయే కోడలనైనా సరే నన్ను అత్త అంటే ఊరుకోను, అమ్మ అనే పిలవమంటాను. ఏ ఆడపిల్లైనా అమ్మ అని పిలుస్తుంటే నాకు సునీత దుఃఖం కాస్త తీరినట్టే అనిపిస్తుంది అంది కళ్ళొత్తుకుంటూ. ఆ 2 రోజుల్లో ఆవిడ అహర్నిశలు సునీత గురించే చెప్తూ ఆ సునీత ఫోటోల ఆల్బం చూపించింది. కాలేజీలో ఫస్టున ఎలా వచ్చేదో బహుమతులన్నీ చూపించింది. ఆవిడ సునీత జ్ఞాపకాల్లోనే సగం బ్రతుకు వెళ్లదీస్తున్నట్టుగా అనిపించింది మేనకకి. హరికృష్ణ వచ్చేశాడు. మేనక ఇంటికొచ్చేసింది. 4 రోజుల అనంతరం భాగ్యమ్మగారు మళ్లీ కబురు చేసింది. రాజారాజుగారి తమ్ముడి కూతురి సంబంధం ఖాయం చేసిందట. సాయంత్రం తాంబూలాలు పుచ్చుకోవడానికి వెళుతున్నామని పిల్లకి ముఖాన బుట్టు పెట్టి పువ్వులు చీర ఇవ్వడానికి మేనకని తీసుకుని వెళతామని అడిగిందావిడ. మేనక వెళ్ళనని అంది. ఎందుకో తెలీదు, వెళ్లాలనిపించలేదు. మంగమ్మ ఊరుకోలేదు. అదేమిటే, వెళ్లకుంటే బావుంటుందా? ఆవిడలా కబురు చేయడమే మనకి మహాభాగ్యం. అలాంటప్పుడు వెళ్ళాలిగాని. పాపం ఆవిడకి ఆ కూతురే ఉంటే ఇంకొకరిని అడిగే అవసరం వచ్చేదా? ఈరోజు ఆవిడ ఆ కూతుర్ని తలుచుకుని ఎంత ఏడుస్తుందో ఏంటో అంది. మేనక ఇక తర్కించలేదు. జడ వేసుకుని బట్టలు కట్టుకుని బయలుదేరింది. మేనక వెళ్లేసరికి హరికృష్ణ ఇంట్లోనే ఉన్నాడు. ముందు గదిలో మధ్యవర్తి బ్రాహ్మణుడు ఉన్నారు. వాళ్లతో మాట్లాడుతున్నాడు. భాగ్యమ్మగారు బుట్టలో అరటిపళ్ళు, పసుపు, కుంకుమ పొట్లాలు సర్దుతోంది. మేనక రావడం చూడగానే ఆవిడ ముఖం వికసించింది. రామ్మా రా అంది. మేనక ఆవిడ ముఖం చూసింది. అమ్మమ్మ చెప్పింది నిజమే. ఆవిడ కళ్ళు బాగా ఏడ్చినట్టుగా ఎర్రబడి ఉన్నాయి. కళ్ల కింద కన్నీటి చారకలు కనిపిస్తున్నాయి. నేను సర్దుతాను, మీరు లేవండి అంది మేనక. అన్నీ పెట్టానో లేదో, నాకీ మధ్య మతిమరుపు ఎక్కువైపోయింది అంటూ ఆవిడ తీసుకువెళ్లాల్సిన జాబితా ఏకరువు పెట్టింది. మేనక లెక్క పెట్టి చూసి అన్నీ ఉన్నాయి అని చెప్పింది. ఆవిడ మేనకని లోపలికి పిలిచింది. జరి అంచు ఆకుపచ్చ రంగు చీర ఒకటి తీసిచ్చి, ఇది కట్టుకోమ్మా, నీ జాకెట్కి మ్యాచ్ అవుతుంది అంది. అబ్బే వద్దండి మొహమాటంగా అంది మేనక. కట్టుకో, పర్వాలేదులే, కట్టుకోకపోతే నా మీద ఒట్టే. ఆవిడ గభాల్న అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. మేనకకి కట్టుకోక తప్పలేదు. వద్దని తిరస్కరిస్తే మొండితనంగా ఉంటుందేమో అనిపించింది. హరికృష్ణ అప్పటికే బట్టలు ధరించి తయారై ఉన్నాడు. తల్లి ఇచ్చిన కాఫీ తీసుకుంటుండగా అది తొణికి ప్యాంట్ నిండా షర్ట్ నిండా పడి మరకలైపోయింది. అయ్యో, ఇలా అయిందేంటి? శుభమా అని తాంబూలాలు పుచ్చుకోవడానికి వెళుతుంటే భాగ్యమ్మగారు ఇది చూసి ఒక్క నిమిషం అచేతనంగా నిలబడిపోయింది. ఏంటి, నీకు శకునం బాగాలేదా? మానేద్దామా ఏంటి అన్నాడు హరికృష్ణ నవ్వుతూ. చ ఊరుకోరా, అవేం మాటలు? మరేంటమ్మా, నీకన్నీ సెంటిమెంట్లే. ఇందులో ఏముంది? చెయ్యి తగిలింది, కాఫీ ఒలికింది. నీ ఇష్టం సుమా, నువ్వు కావాలని కోరుకున్న పిల్ల, నాదేం లేదు. ఏంటోరా నాయనా, నాకు ప్రతిదానికి ఈ మధ్య భయంగానే ఉంటోంది అందావిడ వంట ఇంటి లోపలకు వెళుతూ. హరికృష్ణ బట్టలు మార్చుకోవడానికి వేరే జత తీశాడు. లేత గోధుమ రంగు ప్యాంటు షర్టు బాగానే ఉన్నాయి, కానీ షర్టుకి పైన గుండీలు లేవు. నేను కుట్టిస్తాను అంటూ మేనక షర్టు తీసుకుంది. మేనక షర్టు తీసుకుని స్టూల్ మీద కూర్చుని గుండీలు కుడుతోంది. ఇంతలో వెనక నుంచి భాగ్యమ్మగారు వచ్చి, పూలు పెట్టుకోమ్మా అంది. తన చేతిలో ఉన్న పెద్ద పూల చెండుని తనే స్వయంగా మేనక జడలో తురిమింది. అయిందా అంటూ హరికృష్ణ లోపలికొచ్చాడు. త్వరగా రావాలండి, ముహూర్తం టైం అవుతోంది అంటూ బ్రాహ్మణుడు తొందర చేశాడు. ఇది పెళ్లి ముహూర్తం కాదు కదండీ అన్నాడు హరికృష్ణ. బాగుంది, దేని ఘనత దానిదే అన్నాడు బ్రాహ్మణుడు. మీ చాదస్తం,
జరగాల్సిందేదైనా ఉంటే అది తప్పకుండా జరిగే తీరుతుంది. అది జరగకుండా ఏ ముహూర్తాలు ఆపలేవు అన్నాడు హరికృష్ణ. అబ్బబ్బా, నువ్వు తర్కం పెట్టకుండా కాసేపు ఆయన చెప్పినట్టు వినరా కృష్ణ? భాగ్యమ్మగారు బ్రతిమిలాడింది. ప్యాంటు వేసుకుని బనీనుతో ఉన్న హరికృష్ణ మేనక ముందుకొచ్చి నిలబడ్డాడు. మేనక గబగబా కుడుతోంది. త్వరగా కానీ మిన్నో, ముహూర్తం దాటిపోయిందనుకో, రేపేదైనా అయితే నువ్వు గుండీలు త్వరగా కుట్టలేదు అంటాను. సీరియస్గా అనబోయిన అతను పక్కున నవ్వేశాడు. అతనికి షర్ట్ అందించింది. అతనికి దగ్గరగా చూస్తుంటే మళ్ళీ అదే భావం. అతని పరిష్వంగంలో, అతని బిగి కౌగిలిలో తను చిన్నపిల్లలా కరిగిపోయిన అనుభూతి. మేనక అతన్నే చూస్తోంది. షర్ట్ అతను తీసుకున్నా అతను కూడా మేనకనే చూస్తున్నాడు. ఎర్రటి జరి అంచున్న ఆకుపచ్చ చీర కట్టుకుని, వదులుగా జడవేసుకుని, ముఖాన గుండ్రటి చిన్నటి బొట్టు పెట్టుకుని, తల నిండా పూలు పెట్టుకుని ఉన్న మిన్ను అతని కంటికి కొత్తగా కనిపించింది. బట్టలు మనిషిలో ఇంత మార్పు తెస్తాయా అనిపించింది. ఎక్కడ ఆలోచిస్తున్నావు? వదులు నవ్వుతూ అన్నాడు. మేనక గభాలన షర్ట్ వదిలేసింది. అతను నవ్వి షర్ట్ వేసుకున్నాడు. ఇదిగో అసలువి మర్చిపోయాను, చీరా జాకెట్టు పెళ్ళికూతురివి అంటూ భాగ్యమ్మగారు వచ్చింది. మేనక అవి కూడా బ్యాగ్లో సర్దింది. ఏవండోయ్, ఇక ఆలస్యం చెయ్యొద్దు, టాక్సీ కూడా వచ్చేసింది. మధ్యవర్తి కేక పెట్టాడు. ముగ్గురు బయలుదేరారు. హరికృష్ణ ఇంటికి తాళం వేసి వచ్చాడు. మధ్య సీటులో భాగ్యమ్మగారు కూర్చుంది. ఆవిడికి చెరోవైపు హరికృష్ణ మేనక కూర్చున్నారు. భాగ్యమ్మగారు హఠాత్తుగా కళ్ళు వత్తుకుంది. ఈ రోజు కోసం ఎంత ఎదురు చూసిందో నా చిట్టి తల్లి. ఎప్పుడూ అన్నయ్య పెళ్లి కబుర్లే, ఆ చీర కట్టుకుంటా, ఈ నగలు పెట్టుకుంటా అంటూ ఒకటే చెప్పేది. హరికృష్ణ తల్లి భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఊరుకోమ్మా, ఊరుకో సముదాయిస్తున్నట్టుగా అన్నాడు. మేనకకి ఆ క్షణంలో అతనే తల్లిలా, ఆవిడే చిన్నపిల్లలా కనిపించారు. అతని గొంతులో ఒక మార్దవం ఉంది. అది బాధలో ఉన్న మనుషుల్ని, మనసుల్ని భలే సేద తీరుస్తుంది. అది బహుశా అతనికి భగవంతుడిచ్చిన వరమై ఉంటుంది. టాక్సీ రివ్వున పెళ్లివారింటి వైపు పరిగెత్తసాగింది. ఇంతవరకు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నీరాజనం నవల ఆడియో 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.